ఇప్పుడు తెలంగాణలో సాగుకి నీళ్లు, త్రాగడానికి నీళ్లు, ఫైనల్గా థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేని రోజుకి మనం చేరుతా ఉన్నాం. సాగుకైతే లేనట్టే, త్రాగడానికి కూడా నీళ్ళు లేవు. ఇక్కడ ఏదైతే 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణ ప్రజల సంపదతోటి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అది ఏం చేస్తున్నది అని ప్రశ్నార్థకం. ఇప్పుడు అది ప్రశ్న కట్టినోడు, కట్టిన దాంట్లో కరప్షన్ చేసినోడు, ఆ కరప్షన్ చేసినోడిని కాపాడేటోడు అదేదో విడ్డూరంగా మమ్మల్ని అడుగుతున్నారు. ఏమడుగుతాడు రేవంత్? ఎన్డీఎస్ఏ వచ్చి చెప్పాలి. ఏం చెప్పాలి? అవునా మీడియా మిత్రులు చెప్పండి, మీకు న్యూస్ కరెక్ట్ ఉంటుంది కదా, చెప్పండి. ఏమంటాడు ముఖ్యమంత్రి? ఏమన్నాడు? ఎగ్జాక్ట్ ఏమన్నాడు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది సార్, గేట్లు పెట్టకూడదని. అందుకనే వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లన్నీ లిఫ్ట్ చేయట్లేదు కన్నపల్లి. ఒకవేళ లిఫ్ట్ చేసి ఇప్పుడు 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 ఏం కావాలి రేవంత్కి? ఏం కావాలంట? వాట్ ఈజ్ ఈ వాంట్? ఎన్డీఎస్ఏ ఏం చెప్పాలా? కాళేశ్వరం గురించి రిపోర్టు ఎన్డీఎస్ఏ 2023లోనే ఇచ్చింది. అందులో తెలంగాణ గవర్నమెంట్ కేవలం ఇది 3 బ్యారేజీలకే, అప్పుడు వాళ్ళని కూడా అడిగింది, అప్పుడు కేవలం 3 బ్యారేజీలకే, సిబిఐకి కూడా 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీకి ఇచ్చిండి ఈయన, మొత్తం కాళేశ్వరం మీద ఇవ్వలేదు. వీళ్ళు ఈ 3 బ్యారేజీలు కట్టంగానే ఆఫ్టర్ ఫస్ట్ యూజ్ 2019లోనే డ్యామేజెస్ లైక్ క్రాక్స్, seepage and loose concrete blocks were noticed at all 3 barrages. Instead of stopping water flow and properly repairing them, the government continued using the barrages, allowing the damage to worsen. In October 2023, at Medigadda barrage, part of the structure, block 7, sank and cracked badly, raising serious alarm. ఇది కనబడదు కాబట్టి బయట పెట్టిరాళ్ళు. అంతకుముందు జరిగినవి అన్నీ కూడా ఏది కూడా బయటికి రానియలేదు. అది మీరు ఎందుకు రానియలేదు? మీడియా కూడా దానికి సమాధానం చెప్పాలి. Why the committee was formed? Telangana government requested India's National Dam Safety Authority to inspect the 3 barrages. A team of experts from across India was set up to study why the barrages were failed and what to do next. Findings of the committee. The report squarely attributes multiple failures to the state government departments, particularly Irrigation and Command Area Development Department of Telangana. The major failures include starting construction without DPR appraisal. The barrages were constructed even before the detailed project report was fully appraised and approved by central agencies like the Central Water Commission. Deviations without proper studies, like barrages were relocated from their original planned sites by a state high-powered committee without conducting geotechnical investigations. This is a major violation of standard project planning practices. DPR approval తీసుకోలేదు సెంట్రల్ ఏజెన్సీస్ నుంచి. అందులో ఎక్కడనైతే బ్యారేజీలు కట్టాలనో అక్కడ నుంచి దాన్ని జరిపేసి ఇంకో దగ్గర కట్టిండ్రు. In the detailed project report, sheet pile cutoffs were proposed. Foundation design was based on sheet pile cutoffs as per DPR. However, during execution, the state's chief engineer approved secant pile cutoffs.
అంటే ఫౌండేషన్ డిజైన్లు మార్చేసిండ్రు, కట్టే జాగా మార్చేసిండ్రు, ఫౌండేషన్ డిజైన్లు కూడా మార్చేసిండ్రు. డిపిఆర్ సబ్మిట్ చేసిన దానికి కంపేర్ చేస్తే వితౌట్ సఫిషియంట్ టెక్నికల్ ఆర్ ఎకనామిక్ జస్టిఫికేషన్ అండ్ నో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వర్ ప్రొవైడెడ్ వెన్ ఆస్క్డ్ బై ద కమిటీ. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎందుకు మార్చిండ్రు, జాగా ఎందుకు ఫౌండేషన్ మార్చిండ్రు, ఇది అడిగితే కాగితాలు రిప్లై కూడా ఇవ్వలేదు స్టేట్ గవర్నమెంట్, ఆనాడు స్టేట్ గవర్నమెంట్. ల్యాక్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, నో థర్డ్ పార్టీ క్వాలిటీ ఆడిట్ వాజ్ డన్ ఫర్ దిస్ మ్యాసివ్ ప్రాజెక్ట్ డిస్పైట్ ఇట్స్ ఎనార్మస్ సైజ్ అండ్ కాస్ట్. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరంకి క్వాలిటీ ఆడిట్ కూడా లేదు. వీటికి జవాబు ఇరా కేటీఆర్ అంటే అది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, ఎన్డీఏ రిపోర్టు. తాగకండి, స్నిఫింగులు చేయకండి. నేను కేటీఆర్ నట్టలేను. నాట్ జస్ట్ స్మోకింగ్, స్నిఫింగ్ ఈజ్ ఆల్సో ఇంజూరియస్ టు హెల్త్. జనరల్ పబ్లిక్ నోటిఫికేషన్. ఇంకా క్వాలిటీ టెస్ట్ లైక్ కాంక్రీట్, సౌండ్నెస్, ఆల్కలీ, సిలికా, రియాక్టివిటీ ఇది లేదు. పువర్ కన్స్ట్రక్షన్, సూపర్వైజింగ్ అండ్ సీక్వెన్సింగ్, ప్రీమెచ్యూర్ గ్రౌటింగ్ was carried out before completing the needed investigations, violation of Dam Safety Act 2021, several operation norms under the Dam Safety Act were violated, no operation and maintenance. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పైసలు ఇచ్చుళ్ళు ఇవే కాదు, పాత డ్యామ్లకు కూడా ఇవ్వలేదు కేసీఆర్ టైంలో. failure to address early signs of damage. In 2019 itself, damage signs like CC block dislodgement and wearing coat damage appeared at Sindhila and Annaram. Instead of repairing properly, ad hoc measures were like polyurethane grouting were done. ఈ polyurethane grouting terrace మీద బాత్రూమ్లలో లీకేజీలు కాకుండా చేస్తారు, allowing the problems to worsen over the years. What the committee found, main problems: construction started before getting proper central approval. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏజెన్సీలు అప్రూవల్ చేయకంటే ముందే వీళ్ళు పనులు స్టార్ట్ చేసుకున్నారు. డిజైన్స్ వేర్ చేంజ్డ్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ వితౌట్ ప్రాపర్ గ్రౌండ్ స్టడీస్. కన్స్ట్రక్షన్ వాజ్ రష్డ్. పైసలు ఇవ్వాలి కాంట్రాక్టర్లకి, కమిషన్లు వేసుకపోవాలి. 2018 ఎలక్షన్లు కొట్టాలి డిసెంబర్లో. ఆ ఎలక్షన్ల ఖర్చు వెళ్ళాలి, 19 లోక్సభ ఖర్చు వెళ్ళాలి. Poor foundation preparation. The ground below the barrages was not properly studied. Weak cut off walls. Walls that stop water from moving under the structure were badly made, causing water to seep and erode soil under the barrages. ఏం మిగిలలే, మొత్తం చెత్తనే కట్టిండ్రు. కేసీఆర్ ముక్కలానే కట్టిండు ఇదంతా. నేనే ఇంజనీర్ అన్నాడు ఓ రోజు, గుర్తుంది కదా, నేనే ఇంజనీరింగ్ చేసిన, నేనే చేసిన, తెలంగాణ తెలుసు నాకు, చెప్ప తెలుసు నాకు తెలంగాణ అని. ఇది